హే లవ్లీస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే జీమెయిల్ దగ్గర నుంచి యూట్యూబ్ స్టూడియోలో సెట్టింగ్స్ వరకు ఎవ్రీథింగ్ నేను చెప్దాం అనుకుంటానండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ముందుగా జీమెయిల్ ఓపెన్ చేసుకొని అక్కడ యాడ్ అనదర్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. తర్వాత గూగుల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం కొత్త మెయిల్ ఐడిని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఫర్ మై పర్సనల్ యూజ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ యూట్యూబ్ ఛానల్కి ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ని అయితే టైప్ చేయండి. ఇక్కడ నేను పిబు అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను కాబట్టి పిబు అనే నేమ్ ఇచ్చానండి. మీకు నచ్చిన నేమ్ మీరు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే బేసిక్ ఇన్ఫర్మేషన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుందండి. మన డేట్, మంత్, ఇయర్ క్లిక్ చేసిన తర్వాత జెండర్ అడుగుతుంది. జెండర్ కూడా సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయగానే డిఫాల్ట్గా మనకు కొన్ని జీమెయిల్ ఐడీస్ అయితే వస్తాయండి. మనం వాటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. దానిలో మనకు నచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను pibu9320 అనే జీమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చుకున్నానండి. నెక్స్ట్ క్లిక్ చేయగానే పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే చూస్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే యాడ్ ఫోన్ నెంబర్ అని వస్తుంది. ఫోన్ నెంబర్ అనేది తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద చూసుకున్నట్లే ఎస్ ఐ అమీన్ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యూట్యూబ్కి సంబంధించిన జీమెయిల్ ఐడి అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఐ అగ్రీ అని వస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇప్పుడు మనకి యూట్యూబ్ కోసం ఒక పూర్తి జీమెయిల్ ఐడి అయితే క్రియేట్ అయిందండి. ఇప్పుడు నేను మీ అందరికీ చెప్పబోయే సజెషన్ ఏంటి అంటే యూట్యూబ్ కోసం ఎప్పుడు సపరేట్గా ఒక జీమెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం మళ్ళీ హోమ్లోకి వచ్చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే పిబు అనే జీమెయిల్ ఐడి అయితే క్రియేట్ అవ్వటం జరిగిందనమాట. ఇప్పుడు మనం మన మొబైల్లో హోమ్లోకి వెళ్ళి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే మీకు అకౌంట్ కనిపిస్తుంది కదండి. పిబు యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ అయ్యింది. అక్కడ పి అనే సింబల్పై క్లిక్ చేయగానే మన అకౌంట్ అయితే మనకు చూపిస్తుందండి. ఇక్కడి నుంచి అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంతకంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మన యూట్యూబ్ ఛానల్కి ఏ నేమ్ ఇవ్వాలి అని. ఇప్పుడు నేను పిబు అనే జీమెయిల్ ఐడి క్రియేట్ చేశాను కాబట్టి పిబు వ్లాగర్ అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ సెర్చ్ బార్లో పిబు వ్లాగ్స్ అనే ఛానల్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఆ సజెషన్ మార్చుకున్నాను. పిబు వ్లాగ్స్ తెలుగు అనే ఛానల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సెర్చ్ చేసినప్పుడు అది వచ్చిందా రాలేదా అని చూసుకుంటే దట్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్ అనే ఛానల్ ఉంది, కానీ పిబు వ్లాగ్స్ తెలుగు అనే ఛానల్ ఎక్కడా లేదు. సో నేను ఈ ఛానల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే నేమ్ అయితే అడుగుతుంది. అక్కడ మనం నేమ్ ఏమైతే అనుకున్నామో అదైతే టైప్ చేయాలి. నేను పిబు వ్లాగ్స్ తెలుగు అని అనుకున్నాను కాబట్టి అక్కడ నేమ్ అయితే ఇచ్చేసానండి. ఇప్పుడు మళ్ళీ కింద చూసుకున్నట్లయితే హ్యాండిల్ అని ఉంది కదా. హ్యాండిల్ అంటే ఒక యూనిక్ ఐడెంటిటీ అనమాట. మీరు యూట్యూబ్ నేమ్ ఎలా అయితే ఇచ్చారో హ్యాండిల్ కూడా సేమ్ అదే విధంగా ఇచ్చేలా చూసుకోండి. ఇప్పుడు ప్రొఫైల్ పిక్చర్ యాడ్ చేసుకోవడానికి పిక్చర్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మన ప్రొఫైల్ పిక్చర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ వ్లాగ్స్ అయితే వ్లాగ్స్, మీది టెక్ అయితే టెక్, ఏ ఛానల్ అయితే ఆ ఛానల్కి సంబంధించిన ప్రొఫైల్ మీరు ముందుగా ఎడిట్ చేసి పెట్టుకొని దానికి యాడ్ చేసుకోండి. సేవ్ యాజ్ ప్రొఫైల్ పిక్చర్ అని క్లిక్ చేయగానే మన ప్రొఫైల్ అయితే సేవ్ అవుతుంది. ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత కింద క్రియేట్ ఛానల్ అని క్లిక్ చేయగానే మన యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ అయిపోతుందండి. ఇలాగే చాలామంది యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసి వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఛానల్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే చేసుకోవాలండి. ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ సెట్టింగ్స్ని అయితే ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని www.ytstudio.com అని టైప్ చేయండి. ఇప్పుడు సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మన ప్రొఫైల్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరూ డెస్క్టాప్ సైట్ అయితే ఆన్లో పెట్టుకోండి. కొన్ని సెట్టింగ్స్ అయితే డెస్క్టాప్ సైట్లో మాత్రమే కనిపిస్తాయి. ముందుగా ఇక్కడైతే మనం ఛానల్ కస్టమైజేషన్ మీద క్లిక్ చేయాలండి. ఛానల్ కస్టమైజేషన్ మీద క్లిక్ చేయగానే బేసిక్ ఇన్ఫో అయితే వస్తుంది. ఇక్కడ బేసిక్ ఇన్ఫో మీద క్లిక్ చేయగానే ఛానల్ నేమ్ అండ్ హ్యాండిల్ కూడా మనం ఇచ్చేసాం.
ఇప్పుడు డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలన్నమాట. డిస్క్రిప్షన్ అనేది మీ ఛానల్ ఓపెన్ చేసి చూసినప్పుడు వాళ్ళకి ముందుగా కనిపించేది మన ఛానల్ నేమ్ తర్వాత మన డిస్క్రిప్షన్. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన పేరేంటి అనే కొన్ని ఐడెంటిఫికేషన్స్ అనేవి ఉంటాయి కదండీ ఎవరికి వాళ్ళవి. అవి ఇచ్చుకుంటే మనకే మంచిది. యాజ్ యువర్ విష్. నా ఛానల్‌కి కూడా నేను ఒక బేసిక్ ఇన్ఫో అయితే ఇస్తున్నాననమాట డిస్క్రిప్షన్ కింద. నేనైతే నా డిస్క్రిప్షన్‌ని చాలా సింపుల్‌గా అయితే ఇచ్చానండి. మీకు నచ్చినట్టుగా మీరు ఇవ్వచ్చు. నేనేమని టైప్ చేశాను అంటే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ షేర్ మై లైఫ్ స్టైల్ వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అని మాత్రమే ఇచ్చాను. డిస్క్రిప్షన్ ఇచ్చేసిన తర్వాత పైన పబ్లిష్ అని ఉంది కదా, దాన్నైతే క్లిక్ చేయండి. మనం ఇచ్చిన డిస్క్రిప్షన్ కూడా సేవ్ అవుతుంది. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఛానల్ యూఆర్ఎల్ ఉంటుంది, యాడ్ లింక్ అని ఉంటుంది. ఇంకా మీకు సోషల్ మీడియా అకౌంట్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే యాడ్ లింక్పై క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ యాడ్ ఈమెయిల్ అని ఉంది కదండి, మన ఛానల్ గ్రో అయిన తర్వాత బ్రాండ్ ప్రమోషన్స్ కోసం, కొలాబరేషన్స్ కోసం అక్కడ మన మెయిల్ ఐడి అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పక్కనే ఉన్న బ్రాండింగ్ క్లిక్ చేయండి. ఆ తర్వాత అక్కడ ప్రొఫైల్ పిక్చర్ మనం ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి డిఫాల్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఛానల్ బ్యానర్ని యాడ్ చేసుకోవాలి. దీనికోసం ప్లేస్టోర్లో కొన్ని యాప్స్ అయితే ఉన్నాయండి. వాటి ద్వారా కూడా మీరు ఎడిట్ చేసింది అక్కడ సెట్ చేసుకోవచ్చు. తర్వాత కింద ఆప్షన్ చూసుకుంటే వీడియో వాటర్ మార్క్. మీరు వీడియోలో వాటర్ మార్క్ అని యాడ్ చేసుకోవాలి అనుకుంటే అక్కడ వాటర్ మార్క్ని యాడ్ చేయగానే, మీరు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయగానే డిఫాల్ట్గా వాటర్ మార్క్ అనేది మీ వీడియో మీద వచ్చేస్తుంది. మనకి బేసిక్ ఇన్ఫో అండ్ బ్రాండింగ్లో సెట్టింగ్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత పబ్లిష్ అనేది క్లిక్ చేసుకోగానే మన సెట్టింగ్స్ అయితే సేవ్ అవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు నేను ఇంకా కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే చెప్తున్నానండి. ఇక్కడ మీరు సెట్టింగ్స్లో కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఒక సెట్టింగ్స్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదండి లెఫ్ట్ సైడ్ కార్నర్లో, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన ఛానల్కి సంబంధించిన ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ జనరల్ సెట్టింగ్స్లో డాలర్ కానీ ఇండియన్ రూపీస్ ఉంటుంది. ఇక్కడ మనం ఇండియన్ రూపీస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించిన క్లిప్ అయితే మిస్ అయిందండి, మీరు అలా సెట్టింగ్ చేసుకోండి. ఇప్పుడు ఛానల్ మీద క్లిక్ చేయండి. బేసిక్ ఇన్ఫో అని ఉంది కదండి, అక్కడ మన కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ అంటే మన కంట్రీ అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి. ఎందుకు క్లిక్ చేయాలి అంటే, మన వీడియోస్ ఎవరికి చూపించాలి అనే విషయం యూట్యూబ్కి తెలియాలి కాబట్టి. ఇప్పుడు కింద చూసుకున్నట్లయితే ఛానల్ కీవర్డ్స్ అంటే మీరు ఎలాంటి వీడియోస్ చేస్తున్నారు మీ ఛానల్లో, అండ్ మీ ఛానల్ నేమ్స్, అలా మీకు ఏవి ఇవ్వాలి అనుకుంటున్నారో, ఎలాంటి వీడియోస్ చేయాలి అనుకుంటున్నారో దానికి సంబంధించిన నేమ్స్ అన్నీ కూడా మనం కీవర్డ్స్గా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నా ఛానల్ నేమ్ ఏంటి, పిబు వ్లాగ్స్ తెలుగు. సో ఇక్కడ నేను పిబు తెలుగు వ్లాగ్స్, పిబు వ్లాగ్స్ అనే నేమ్స్ కూడా ఇస్తున్నాను. ఇంకా ఇవ్వాలి అనుకుంటే ఎన్ని కీవర్డ్స్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఆ సెట్టింగ్స్ని సేవ్ చేయాలి. సేవ్ చేయగానే మళ్ళీ మనం ఫస్ట్ స్టార్టింగ్ క్లిక్ చేసాం కదండి, అక్కడికి మళ్ళీ నార్మల్ సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు మళ్ళీ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఛానల్ని అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు బేసిక్ ఇన్ఫో అయింది కదా, ఇప్పుడు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ చేయాలి. ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో చూసుకున్నట్లయితే వీడియోస్ అనేవి కిడ్స్ కోసం చేస్తున్నారా లేకపోతే నార్మల్ వీడియోస్ చేస్తున్నారా అని అడుగుతుంది. ఇక్కడ మనం కిడ్స్ కోసం కాకపోతే నో అని క్లిక్ చేయండి, కిడ్స్ కోసం అయితే ఎస్ అని క్లిక్ చేయండి. కిడ్స్ కోసం ఎస్ అని క్లిక్ చేసినట్లయితే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఉంటాయండి, అవి ఒకసారి చూసి మీరు ఓకే చేసుకోండి. ఓకే చేసిన తర్వాత కింద సేవ్ అని క్లిక్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ మనం మొదటికే వెళ్తామండి. అప్పుడు మళ్ళీ సెట్టింగ్స్ అనేవి ఓపెన్ చేసి ఛానల్ని క్లిక్ చేసిన తర్వాత ఫీచర్ ఎలిజిబిలిటీని క్లిక్ చేయండి. స్టాండర్డ్ ఫీచర్స్ అనేవి డిఫాల్ట్గా ఎనేబుల్ అయ్యి ఉంటాయి. స్టాండర్డ్ ఫీచర్స్ తర్వాత ఇంటర్మీడియట్ ఫీచర్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ ఫీచర్లో ఫోన్ నెంబర్ అనేది వెరిఫై చేసుకోవాలి. ఫోన్ నెంబర్ ఎందుకు వెరిఫై చేసుకోవాలి అంటే 15 మినిట్స్ కంటే ఎక్కువ మినిట్స్ ఉన్న వీడియో చేసుకోవాలి అన్నా, లైవ్ స్ట్రీమ్ చేయాలి అన్నా, మన వీడియోకి థంబ్నెయిల్ యాడ్ చేయాలి అన్నా సరే ఈ ఫీచర్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఫోన్ నెంబర్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫీచర్స్ తర్వాత అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే ఉంటాయండి. ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేవి మనం వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు ఛానల్కి సంబంధించిన సెట్టింగ్స్ అయితే అయ్యాయి. ఇప్పుడు డిఫాల్ట్ అప్లోడ్ సెట్టింగ్స్ అయితే చూసుకుంటే ఇందులో బేసిక్ ఇన్ఫోలో మనం మన టైటిల్ కానీ డిస్క్రిప్షన్ కానీ ప్రతిసారి టైప్ చేయకుండా ఉండడానికి మనం డిఫాల్ట్గా ఏ మ్యాటర్ అయితే ఎప్పుడు ఇవ్వాలి అనుకుంటామో అవైతే ఇక్కడ మనం టైప్ చేసి సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు.
ఇలా టైప్ చేసి పెట్టుకున్నట్లయితే మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ కూడా వాటి అంతటా అవే వచ్చేస్తాయి. ఇక్కడ ఛానల్ డిఫాల్ట్లోనే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్లో మనకి వీడియో లాంగ్వేజ్ అనేది ఉంటుంది. వీడియో లాంగ్వేజ్ అనేది అందరూ కూడా తెలుగు అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కేటగిరీ అండి. మన వీడియోస్ ఏ కేటగిరీకి సంబంధించినవి అంటే టెక్కి సంబంధించినవా లేదా వ్లాగ్స్కి సంబంధించినవా అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయండి. కిందకి స్క్రోల్ చేసుకుంటున్నట్లయితే మనకి కామెంట్స్కి సంబంధించిన ఆప్షన్ కూడా ఉంటుంది. మనం అన్ని కామెంట్స్ని అలౌ చేయొచ్చా లేకపోతే కొన్నింటిని మాత్రమే అలౌ చేయాలి అనుకుంటున్నామా అనే ఆప్షన్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ అన్ని సేవ్ చేసుకోండి. ఇంకా మనం చూసుకుంటున్నట్లయితే పర్మిషన్స్, కమ్యూనిటీ అగ్రిమెంట్స్ అనేవి ఉన్నాయి కదండి. వాటిని అయితే ఏమీ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పటి వరకు నేను చెప్పిన సెట్టింగ్స్ అన్నీ ఛానల్ క్రియేట్ చేసిన ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన ముఖ్యమైన సెట్టింగ్స్ అండి. ఈ సెట్టింగ్స్ అన్నీ చేసిన తర్వాత మాత్రమే మన ఛానల్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్రియేట్ చేసినట్టండి. ఇలా క్రియేట్ చేసుకోవటం వల్ల మన థంబ్నెయిల్ పెట్టడం కానీ లేకపోతే వీడియో క్రియేట్ చేయడం కానీ వీడియో టైటిల్ ఇవ్వటం కానీ డిస్క్రిప్షన్ ఇవ్వటం కానీ చాలా అంటే చాలా ఈజీ. చూసారు కదండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.